మరి డేవిడ్ గారికి నాకు సుమారుగా 40 సంవత్సరాల పరిచయం మాకు. ఆయన రోడ్ల మీద ఆట ఆడేటప్పుడు నేను పాస్టర్గా ఉన్నా. మా చర్చి ముందే ఆడుకునేవాళ్ళు అంటే నాకు తెలియదు. తర్వాత వెనుకొండలో కలిసినప్పుడు చెప్పాడు ఈ మాట. మరి నేను పాస్టర్గా వర్తమానికునిగా నేను తిరుగుతూ ఉన్నప్పుడు పరంజ్యోతి గారు హై స్కూల్ స్టడీ చేస్తున్నాడు. 8వ తరగతి 9వ తరగతి అప్పటి నుంచి పరిచయం ఆయన. మరి పాస్టమ్మ గారు వాళ్ళ నాన్నగారు. ఓకే, పాస్టమ్మ గారు వాళ్ళ ఫాదర్ కదా, పరంజ్యోతి గారు. పరంజ్యోతి గారి కూతురు. అది నేను చెప్పి దానికి అర్థం కాదు. పరంజ్యోతి గారు ఒక్కడే తెలుసు నాకు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా తెలుసు. కానీ పిల్లలు చిన్నవాళ్ళు కదా, అప్పుడు నాకు పరిచయం లేదు. ఆయనకి మ్యారేజ్ ఎప్పుడైందో కూడా తెలియదు నాకు. కానీ ఆయన స్మారక కూటానికి వచ్చినప్పుడు చెప్పారు పరంజ్యోతి గారి కూతురని. అంతకుముందే డేవిడ్ గారు చెప్పారు. కానీ అత్తులూరులో ఇంత పెద్ద సంఘాన్ని ఆయన కట్టారని నాకు తెలియదు. జ్ఞాపకార్థ సభకు వచ్చినప్పుడు అప్పుడు చూశాను అన్నమాట. చాలా సంతోషం. ఈ 2 రాత్రులు మీ మధ్య ఉండడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. సుమారుగా జనవరి మాసం అంటే డిసెంబర్ మాసం నుండి జూన్ 2వ వారం వరకు ఎక్కడైనా ఒక్క రాత్రి నేను వెళ్ళేది సభకి. 2 రాత్రులు ఉండే సభలు చాలా తక్కువ. ఈ 2 రాత్రులు మీతో దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. బాబు సౌండ్ ఒకే విధంగా ఉంచండి, పెంచడం తీయటం అట్లా ఉండబాకండి. తర్వాత ఎక్కువ మాత్రం పెట్టబాకండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. ధూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శేయరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపకోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. చాలు. యెషయా గ్రంథంలో 21వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రవచన వాక్యము ప్రవక్త అయిన యెషయా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం, కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. అందరూ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. కావలివాడా, రాత్రి ఎంత వేళైనదని శేయరు నుండి ఒక వ్యక్తి వచ్చి పట్టణాన్ని కాపలి కాస్తున్న కావలివాడిని అడుగుతున్నాడు. రాత్రి ఎంత వేళైనది మూలవాక్యం అది. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడవైన తండ్రి, మహోన్నతుడవైన మా రక్షకుడా,
మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. 3 దినాల సభలు తండ్రి మీరు ఏర్పాటు చేశారు. అందుకొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. 6, 7, 8 3 దినాలు కూడా మహిమార్థంగా జరిగిస్తున్నందుకై స్తోత్రం. మా ప్రభువా, మా ప్రియులు మీ సేవకులు డేవిడ్ గారిని, అలాగే పెద్ద కుమారుని కోడల్ని ప్రేమించి ఈ సంఘములో పరిచర్య చేస్తూ దేవా ఆత్మల భారము కలిగిన ఆయన సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి గొప్ప దీవెన కలుగు చేయండి. సంఘమును పెద్దలను ఆశీర్వదించండి. యవనస్తులను స్తన్యపానము చేస్తున్న వాళ్ళని ఆశీర్వదించండి. గ్రామమంతా కూడా ప్రభువునందు రక్షణ పొందుటకు సహాయం చేయి. సమరయ పట్టణం ఏ విధంగా కదిలించబడి రక్షణ పొందారో అలాగున రక్షకుడైన నిన్ను గుర్తించే గ్రామముగా, ఆరాధించే గ్రామముగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆచార భక్తి, అలవాటు భక్తి నా తండ్రి నామకార్థ భక్తి కాదు, ఆధ్యాత్మికమైన సంఘముగా, ఎత్తబడే సంఘముగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. సేవకులు పడుతున్న ప్రయాస అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి మాట్లాడుతున్నవాడు వట్టివాడు ప్రభువా, మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి స్థలములో ప్రతి సమయమునందు మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. నాయనా, వాక్యము వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించి నిద్రమత్తు రాకుండా చేయండి. శబ్దయంత్రము ద్వారా ఎంత దూరము వినబడుచున్నదో వినుట వలన విశ్వాసము కలుగును అను లేఖనముల ప్రకారము అనేకుల హృదయాలలో విశ్వాసమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. సౌండ్ సిస్టంలో, లైటింగ్లో, ఆర్కెస్ట్రాలో బిడ్డలందరిలో తోడుగా ఉండండి. వాతావరణాన్ని మీ ఆధీనములో, స్వాధీనములో ఉంచుకున్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. మీకే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మాట్లాడి మహిమ పొందండి. యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. డిస్టెన్స్ ఎక్కువైపోయింది మనకి. ఆర్టీసీ వాళ్ళు వెనక బస్సు వెనక రాస్తారు 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమని రాస్తాడు. 50 అడుగులు అంటే 50 అడుగులు ఉంటున్నాడు. 50 అడుగులు గ్యాప్ ఇచ్చేళ్ళకి ఎవడో ఒకడు దూరతాడు వచ్చి. అట్లాగే పాస్టర్ గారు చాలా గ్యాప్ పెట్టాడు మనకి. మరి రేపైనా కొద్దిగా మార్పు చేసే అవకాశం చూడండి. ముందుకు వచ్చే ఇప్పుడు అంతా గలిబిలి అవుతుంది. అందులో వీడియో పెట్టారు కదా, రేపు వీడియోని సెంటర్ చేసి మీరు అందరూ అటు ఇటు కూర్చోండి. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త బ్రహ్మాండమైన ప్రవచనాలు తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్లో ప్రవక్తలు 2 గుంపులు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. సమూయేలు తర్వాత ఏలియా, 3వది ఎలీషా, 4వది యెషయా, 5వది ఇర్మియా, 6వది యెహెజ్కేల్, 7వది దానియేలు. హోషేయ నుండి మలాకి వరకు 12 మంది చిన్న ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరిలో కంటే యెషయా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. గొప్ప ప్రవక్తలు నేను చెప్పిన 7 కూడా గొప్ప ప్రవక్తలే. యెషయా గ్రంథానికి చిన్న బైబిల్ అని పేరుంది. ఎందుకంటే బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథం అంతటిలో 66 అధ్యాయాలు ఉన్నాయి. 39 అధ్యాయాలు పాత నిబంధన, 27 అధ్యాయాలు కొత్త నిబంధన గురించి వ్రాయబడింది. టోటల్గా యేసు ప్రభువుని గురించి సంపూర్ణముగా ప్రవచించిన వ్యక్తి యెషయా ఒక్కడే. యెషయా గ్రంథానికి, ప్రకటనకి సంబంధాలున్నాయి. ఆదికాండానికి, యెషయా గ్రంథానికి, దానియేలు గ్రంథమునకు, జకర్యా గ్రంథమునకు, ప్రకటన గ్రంథానికి సంబంధాలున్నాయి. యెషయా ఏది ప్రవచించాడో ఆ నెరవేర్పు కొత్త నిబంధనలో జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తుకు పూర్వం 740 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలుకు ప్రవక్తగా పనిచేసినటువంటి వ్యక్తి యెషయా. యెషయా అంటే యెహోవాయే రక్షకుడు అని అర్థం. యెషయా ఒక మంచి ఆస్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టాడు. అతను ఆస్తి కలిగిన వాడు. అయితే దేవుని స్వరానికి, వాక్యమునకు లోబడి ప్రవక్తగా ఉండడానికి దేవుని పిలుపును అందుకొని ఇశ్రాయేలుకు ప్రవక్తగా పనిచేశాడు ఆయన. యెషయా బ్రహ్మాండమైనటువంటి దేవుని యొక్క దర్శనమును చూచాడు ఆయన. దైవ ప్రత్యక్షం చూచినటువంటి వ్యక్తి యెషయా.
దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు వాక్యముతో మాట్లాడతాడు, దేవుడు ప్రవచనము ద్వారా మాట్లాడతాడు, దేవుడు స్వరమునెత్తి మాట్లాడతాడు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుడు యెషయాతో బ్రహ్మాండమైనటువంటి పరలోకపు దర్శనమును చూపించాడు. ఆయన 6వ అధ్యాయంలో ఆ దర్శనము చూస్తున్నప్పుడు దేవుని యొక్క సింహాసనము, ఆయన వేసుకున్న అంగి ఆ అంచుల మట్టుకు నిండిపోయింది. పాదపీఠముగా భూమి మీద కాళ్ళు కనపడుతున్నాయి. సింహాసనము పరలోకములో ఉంది. కెరాపులు శరాపులు 6 రెక్కలు కలిగిన దూతలు అటు ఇటు దేవునికి స్తుతించుచు ఆరాధన చేస్తూ స్తోత్రాలు చెప్తూ ఉండగా గడప కమ్ముల పునాదులు అదిరిపోయిన యెషయా రాస్తున్నాడు. యెషయా గ్రంథంలో రాజ్యములను గురించి మాట్లాడాడు. ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యాలను గురించి ప్రవచనమెత్తి పలికిన వ్యక్తి యెషయా. రాజులను గద్దించాడు, రాజ్యములను గద్దించాడు, అధికారులను గద్దించాడు, ఇశ్రాయేలు ప్రజలని గద్దించాడు. ప్రపంచ దేశాలన్నిటిని గురించి ప్రవచించినటువంటి వ్యక్తి యెషయా ప్రవక్త. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలోకి వద్దాం. 21వ అధ్యాయంలో దూమాను గూర్చిన దేవోక్తి. దూమా అంటే ఏశావు సంతానమునకు సంబంధించినటువంటి ప్రాంతం. అదంతా కూడా ఏదోములో నుండి ఒకడు వచ్చుచున్నాడు, ఏదోము నుండి ఒకడు వచ్చుచున్నాడు. దూమాను గూర్చిన దేవోక్తి. కావలివాణ్ణి అడుగుతున్నాడు. ఒకడు శేయీరు నుండి వస్తున్నాడు, శేయీరు మన్యము నుండి కావలివాని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది, రాత్రి ఎంత వేళ అయినది. కావలివాడిని అడుగుతున్నాడు. కావలివాడంటే సేవకునికి సాదృశ్యం. రాత్రంతా పట్టణాన్ని పహార కాస్తూ శత్రువు రాకుండా బురుజుల మీద నిలబడి నిద్రాహారములు మానివేసి కాపలా కాస్తూ ఉండేటువంటి వ్యక్తులు కావలివాళ్ళు. రాత్రి ఎంత వేళైనది అడుగుతున్నాడు. అంటే అప్పుడు పరిస్థితులు బాగలేవు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ టైంలో శత్రువు వచ్చి మీద పడతాడో, ప్రాణ నష్టం, ప్రాణభయంతో అందరూ కూడా చాలా ఆలోచనలో పడిపోయారు. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు పొద్దుకోకుద్దా అన్న పరిస్థితిలో ఉన్నారు అప్పుడు ప్రజల పరిస్థితి. కావలివాడిని అడుగుతున్నాడు, కావలివాడా రాత్రి ఎంత వేళైనది. శేయీరు నుండి వచ్చి ఒకడు కేకలు వేసి అడుగుతున్నాడు, రాత్రి ఎంత వేళైనది. అది మూలవాక్యం. రాత్రి ఎంత వేళైందంటే కావలివాడు ఏం చెప్పాలంటే తెల్లారుజాము 3, 4, 5 చెప్పాలా. అట్లా చెవట్లా ఏం చెప్తానంటే ఉదయమునగును మళ్ళీ రాత్రి అగును, 2 విషయాలు చెప్తున్నాడు. సో ఈ రాత్రి మనం గమనించింది ఏంటంటే రాత్రి ఎంత వేళైనది అనే దానికి ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎప్పుడు పొద్దుగూకింది, ఎప్పుడు చీకటి పడింది, ఎప్పుడు చీకటి పడింది. రాత్రి అనే పదానికి అర్థమేమిటి? ఆదికాండము 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. బైబిల్ స్పీడ్గా చదవాలి, ప్రతి పాయింట్ చదవాలి, అందరూ అర్థం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయములో 4వ వచనం 5వ వచనములో ఒక బ్రహ్మాండమైన మాట మోషే రాస్తూ ఉన్నాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. రాత్రి అనే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ వచనం రాత్రి అనే మాట. ఇక్కడేమన్నాడు? రాత్రి ఎంత వేళైనది. రాత్రి అనే పదానికి ఆదికాండములోకి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా ఏమంటాడంటే ఆయన వెలుగుకు పగలనియు రాత్రికి చీకటనియు పేరు పెట్టెను. వెలుగున్నది, చీకటి ఉంది, 2 ఉన్నాయి. పేరు లేవు వాటికి. వెలుగు అంతే, చీకటి అంతే. వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టెను. రాత్రి అనే పదం ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. ఆ రాత్రికి ఉన్న మొదటి పేరు ఏంటంటే చీకటి. చీకటి, అంధకారం. ఇప్పుడు 1వ వచనం చదువు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద. చీకటి అంటే అర్థం ఏంటి? చీకటికి దేవుడు రాత్రి అని పేరు పెట్టాడు. బిబ్లికల్గా చీకటి అనే పదానికి అర్థం ఏంటంటే పాపమునకు సాదృశ్యం. చీకటి అంటే నలుపు, నలుపు అంటే పాపం. ఆదికాండంలో దేవుడైన యెహోవా మోషే ద్వారా సీనాయి అరణ్య ప్రాంతంలో 5 కాండాలు రాయించాడు. అందులో మొదటి కాండం ఆదికాండం. సృష్టి మర్మమును ఆదికాండములో తెలియపరిచాడు. వాక్యమును గమనిస్తే భూమిని ఆకాశమును కలుగు చేశాడు. బట్ అక్కడ సందేహం ఏంటంటే భూమి నిరాకారమును శూన్యమైన.
ఎందుకు కలుగు చేశాడు, ఎందుకు శూన్యమైంది? చాలా కారణాలు ఉన్నాయి. లేఖనాలు మనం గమనిస్తే యెషయా 45:18 దానికి ఆన్సర్ రాశాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. సో ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే ఆ దేవుడు. అందరూ వినాలి, చదువుతున్నప్పుడు చూడండి, చదువు రాకపోతే చదువుతున్న ఆ మాటలు వినండి. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని చేయలేదు, నివాస స్థలముగా ఉండునట్లు దానిని సృజించను. మరి నిరాకారం ఎందుకైంది? చీకటి ఎలా వచ్చిందంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం పరలోకములో ఉన్న ప్రధాన కెరూబు తప్పు చేసి అక్కడ దేవుని దృష్టిలో చీకటిగా మారిపోయాడు. అతను ప్రకాశవంతమైన తేజో నక్షత్రం. అన్ని చదవని అవసరం లేదు. యెషయా 14 అంటాడు, తేజో నక్షత్రమా వేకువ చుక్క. ప్రధాన కెరూబు లూసిఫర్, రఫాయేల్, మిఖాయేల్, లూసిఫర్. అట్లా ప్రధానత్వం కలిగిన దూతలు 7 దూతలు ఉన్నారు. అందులో ఇతను ప్రధానం కలిగినటువంటి ప్రధానత్వం ముఖ్యమైన వ్యక్తి. 6 రెక్కలు కలిగి బ్రహ్మాండమైన సుందరకాండ అందమగలిగినటువంటి వాడు. అక్కడనే ఏదైనా ఒక ప్లేస్ వేసి దేవుడు అతను ఏదైనా స్థలంలో ప్రత్యేకంగా ఉంచాడు. చాలా అందగాడు, చాలా గొప్ప అధికారం ఇచ్చాడు. కోట్ల సైన్యాల మీద అతను సంగీతానికి నాయకుడు, డైరెక్టర్. సంగీతము దేవుడు, సంగీత నిర్మాత. యేసుక్రీస్తుని గురించి దేవుని గురించి రాస్తాడు, హీ ద వన్ ఆఫ్ ద ఫౌండర్ అని రాశాడు. సంగీతానికి పునాది యేసుక్రీస్తు. అక్కడి నుంచి నేర్చుకున్నాడు లూసిఫర్ అనే. సాతానుకున్న పేరు లూసిఫర్. ఇప్పుడున్న బైబిల్ లూసిఫర్ అనే పదం లేదు, కానీ 40 సంవత్సరాల క్రితం ప్రింట్ అయిన పెద్ద బైబిల్లో, రిఫరెన్స్ బైబిల్లో ఓ లూసిఫర్ అని రాస్తాడు. తేజో నక్షత్రమా అనే పదానికి కింద ఓ లూసిఫర్ అని రాశాడు. అంటే లూసిఫర్ అనేది అసలు పేరు, తేజో నక్షత్రం అనే దానికి పేరుకి అర్థం. లూసిఫర్ అంటే వెలుగు సంబంధి, తేజో నక్షత్రము అంటే వేకువ చుక్క. ఇతనికి చాలా టైటిల్స్ ఉన్నాయి బైబిల్లో, కానీ లేఖనాలు గమనిస్తే మనస్సును గర్వించి అతిశయించి పరలోకము నుంచి పడద్రోయబడినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగా ఆయన. సరే, దేవుడు సెకండ్ స్టెప్ తీసుకొని కలుగును గాక అన్నీ చేసిస్తూ ఇప్పుడు వెలుగును చీకటిని డివైడ్ చేశాడు. ఆయన చీకటి నశించిపోవును గాక అని అనలేదు, ఆయన వెలుగు కలుగును గాక అని పలికాడు. అప్పుడు ఏమైందంటే చీకటిని వెలుగును వేరు చేశాడు. వెలుగును చీకటిని వేరు చేశాడు ఆయన. వెలుగుకు పగలనియో, చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. రాత్రిని పేరు పెట్టకముందు చీకటికి అర్థం ఏంటంటే నలుపు అంటే పరమార్థం పాపము నలుపు చీకటి. ఈ రాత్రి వేళ చీకటి దేవుడు వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కలిగింది. అంత యాస్టేజ్ని 6 రోజులు సృష్టి చేశాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అందులో ఏదైనా తోట వేశాడు, ఆదాముని పెట్టాడు. ఆదాముకు సాటైన సహాయం ఇచ్చాడు, ఆదాముకు సాటైన సహాయం అవ్వనిచ్చాడు. అవ్వ ఆదాములిద్దరు ఏదైనా తోటలో బ్రహ్మాండంగా ఉంటున్నారు, అన్యోన్యంగా బ్రతుకుతున్నారు. దేవుడు ఒక మంచి ఆజ్ఞనిచ్చాడు, ఆదామా ఈ పండు తినమన నిశ్చయముగా చచ్చిపోతావు, బీ కేర్ఫుల్, జాగ్రత్త, అన్ని తిను. జీవవృక్ష ఫలమును కూడా అక్కడ పెట్టాడండి. దేవుడు అంత అద్భుతమైన వాడు. ఆదాము పాపము చేయకముందు భూమి మీద అన్ని ఆశీర్వాదకరమైన మొక్కలే, అన్ని చెట్లు జీవించబడినవి, భూమి ఆశీర్వదించబడింది. పర్వతాలు, కొండలు, గుట్టలు, మిట్టలు, వృక్షములు, పశువులు, ఖగచరములు, జలచరములు, పుష్పక్షాదులు, ప్రాకు పురుగులు, జవరాశులు అన్నీ పరిశుద్ధంగానే ఉన్నాయి. అపవిత్రమైందంటూ ఏది లేదు. అయితే దేవుడు వెళ్ళిన మరుక్షణమే ఆలస్యం చేయకుండా అపవాది ఏదేనులో ప్రవేశించి డైరెక్ట్గా వెళ్ళలా, సర్పాన్ని పిలిచాడు. ఇట్రా అన్నాడు, నువ్వు వెళ్ళి నేను నీకు వాయిస్ ఇస్తా, మనిషిలాగా మాట్లాడే శక్తినిస్తా. ముందు అవ్వతో మాట్లాడు, తర్వాత ఆదాముతో. అవ్వే సరి చేసింది. నువ్వు ఆమెతో అనాల్సిన మాట ఏంటంటే మీరు చావనే సవరం చెప్పు. సర్పము మానవ స్వరముతో మాట్లాడటం ఏంటి? సాతానికి ఎంత పవర్ ఉందో మీరు అర్థం చేసుకోండి. సర్పం అన్నదంట ఇదంతా దేవునికి తెలుసు కదా.
తెలిస్తే నాకు శాపం వస్తుంది కదా, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడిగిందంట సర్పం. అడిగితే లూసిఫర్ అన్నాడు, నా మెడల మీద ఎక్కించుకొని నేను ఊరేగుతా. ఇప్పుడు మెడలు నాకు అర్థమైందా? దైవజనుల మోసగించిన సాతానా ఇక నుండి సర్పమై ఉండదవు, పొట్టతోటి ప్రాకుతూ మన్ను తిని బ్రతికెదు. నరుని మడము కరిచెదవు, నరుడు నిల్లు తలగొట్టు. నరుని మడము కరిచెదవు, నరుడు నిల్లు తలగొట్టు. అనుభవించు సర్పమా దేవదేవుని శాపము, అనుభవించు సర్పమా దేవదేవుని శాపము. దైవసుతుని కోపము, దేవుడొక్కడే జగతికి. దైవ ఆజ్ఞ మీరిన ఆదామ నీవు ఇక నుండి దైవ శాపమును నీవు అనుభవించుమయ్యా. భూమి దున్నుమయ్యా, దున్ని నీవు చెమటోర్చిన సారమీయది భూమి. దున్ని నీవు చెమటోర్చిన సారమీయది భూమి. నీవును నీ సంతానం అనుభవించుడయ్యా దైవ శాపమును. అవను కూడా శపించాడు. దైవ ఆజ్ఞ మీరిన ఓ అవ్వా నీవిక నుండి వేదనతో నీవు ప్రసవంబు చేతువమ్మ, ఇది దైవ శాపమమ్మ. నీవును నీ సంతానం అనుభవించుడి బాధం, అందుకనే నాటి నుండి నేటి వరకు వేదన అనుభవించుడమ్మా. దేవుడొక్కటే జగతికి, సర్వ సృష్టి చేసిన అదైవ సుతుని మరచి జనులు ఇష్టదేవతల కొలిచి భ్రష్టులైనారు, బడుగులైనారు. సర్వనాశనం పైన గమనించరు ఈ జనులు. సర్వనాశనం పైన గమనించరు ఈ జనులు. దయవుంచి వినూడి దైవసుతుని గనూడి, దయవుంచి వినూడి దైవసుతుని గనూడి. నిజ దేవుడు యేసే, దేవుడొక్కడే జగతికి, దేవునిదే రాజ్యం. దైవ బాటలో నడిచి దైవ ఆజ్ఞ గనుమా, దైవ ఆజ్ఞ వినుమా. దేవుడొక్కడే జగతికి. హల్లెలూయా. ఈ 1969లో రాసి 8వ తరగతిలో మారు మనసు పొందాను నేను. హై స్కూల్లో కూర్చొని అందరు ఇంటర్వ్యూకి వెళ్తే నేను కూర్చొని పాటలు రాసేవాడిని. అప్పుడు రాసే పాట, దేవుని వాక్యములో ఆదాము తప్పు చేశాడు. వాక్యం గమనించాలా, ఆదాము ఏ క్షణమున తప్పు చేశాడు, భూమి శపించబడింది. అప్పుడే భూమి మీద ముళ్ళ తుప్పలు, గచ్చపదులు, నాగజముడు, నల్లేరు, బల్లేరు, భూతరాకాశ, బుడ్డపొడసల, బొమ్మజముడు, నాగజముడు చెట్లు, భూతరాకాశ, రేగి కంప, జోరేగ, దోసర, అన్ని రకాల శాపగ్రస్తమైన ముళ్ళ కంప భూమిలో నుంచి వచ్చింది బయట. అప్పుడు అంతకుముందు లేదు ఇదంతా శాపం. దేవుడు శపించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఆదాము తప్పు చేసిన కారణం చేత ఆదికాండం 3వ అధ్యాయం చివరిలో ఒక మాట అంటారు. చివరి వచనం, లాస్ట్ వచనం. అంతే. ఎన్నో వచనం? చివరి వచనం ఎన్నో వచనం? 24 చదువు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకి మార్గమును కాచుటకు తిరుగుచున్నా. ఆమేన్. దేవుడిని యెహోవా ఆదామును ఏదెను తోటలో నుంచి వెళ్ళగొట్టెను. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా. ఏ దినమున ఆదాము తప్పు చేసి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు, ఆ రోజునే పొద్దుపోకింది అన్నమాట. అప్పుడు పొద్దుపోకింది, రాత్రి ప్రవేశించింది. అంటే లోకం యాస్టీస్గానే ఉంది, కానీ మానవుని జీవితంలో చీకటి ప్రవేశించిన రాత్రి అదనమాట. అందుకనే రాత్రి అనే పదము
అక్కడ మొదలైంది. రాత్రిలోకి వెళ్ళిపోయాడు మానవుడు. మళ్ళా దేవునిలో ఉన్న మానవుడు, వెలుగులో ఉన్న మానవుడు, పరిశుద్ధతలో ఉన్న మానవుడు, మహిమలో ఉన్న మానవుడు, అధికారం కలిగినటువంటి మానవుడు, సమస్త సృష్టి మీద పరిపాలన చేయగలిగిన ఆధిక్యత కలిగిన మనిషి దేవునికి విరోధముగా తప్పు చేసి భార్య భర్తలిద్దరూ శపించబడి ఏ దినమున దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డారో ఆ దినమునే పొద్దుగూకింది. మనిషి జీవితంలోకి చీకటి వచ్చేసింది. ప్రపంచమే పాపపు ప్రపంచంగా మారిపోయింది. పాప ప్రపంచంగా మారిపోయింది. ప్రపంచమంతా మామూలు సూర్యోదయం సూర్యాస్తమయం మామూలే, కానీ ప్రపంచమంతా చీకట్లో బ్రతుకుతూ ఉంది. చీకటి అంటే పాపములకు సాదృశ్యం. ఆదాము జన్మ లేకుండా డైరెక్ట్గా సృష్టింపబడ్డాడు. మామూలుగా పెళ్ళి అవ్వాలంటే 22 సంవత్సరాలు ఉండాలి మనిషికి. డైరెక్ట్గా దేవుని దృష్టిలో 40 సంవత్సరాల మనిషిగా డైరెక్ట్గా తయారు చేశాడు ఆదామని. ఆదాము తల్లి గర్భం నుంచి వచ్చిన మనిషి కాదు. దేవుడు డైరెక్ట్గా 40 years మ్యాన్ ఎలా ఉంటాడో ఆ స్టేజిలో ఆదామును తయారు చేశాడు. తర్వాత అవ్వ కూడా తల్లి గర్భం నుంచి వచ్చింది కాదు. అవ్వని ఎముక తీసి మాంసము తీసి డైరెక్ట్గా 35 సంవత్సరాల వయసు గల స్త్రీనిగా చేశాడు ఆయన. కొంచెం డిఫరెంట్ ఉండాలా మనిషికి, పురుషుడికి స్త్రీకి వయసులో అంత తేడా ఉండాలా. ఈ రోజున చిన్న వయసు కలిగిన పురుషులు ఎక్కువ వయసు కలిగిన స్త్రీలను పెళ్లి ఆడుతున్నారు. లవ్ మ్యారేజ్, లవ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వయసులో తేడా ఉండద్దు. చాలా భయంకరమైన పరిస్థితి. లేఖనాలను గమనిస్తే ఏదెను తోటలో నుండి ఆదామును వెళ్ళగొట్టిన రోజున మనిషి జీవితంలో పొద్దుగూకింది, చీకటి పడిపోయింది. ప్రపంచమే చీకటి ప్రపంచం అయిపోయింది. ఆదాము యొక్క పాపమును బట్టి భూమి శపించబడింది, నేల శపించబడింది. వృక్షములు, పక్షులు, పశువులు, కగచరములు, జలచరములు, పశుపక్షాదులు, ప్రాకు పురుగులు, జలరాశులు, జీవరాశులు పాపిష్టి లోకం అయిపోయింది. జంతువులు క్రూర జంతువులు అయిపోయినవి. మనుష్యులలో పాప ఆలోచనలు ప్రవేశించినవి. దేవుడు వెళ్ళగొట్టాడు. సర్ప సంతానము భూమి మీదకి వచ్చేసింది. దేవుడు అంటాడు, సర్ప సంతానము, నీవు సర్పము, నీవు స్త్రీని మోసం చేసావు కాబట్టి నీ సంతానమునకు స్త్రీ సంతానం వైరం కలుగునని చెప్పాడు. స్త్రీ సంతానం అంటే, నీ సంతానం అంటే మోసం చేత పుట్టిన సంతానము సర్ప సంతానం. స్త్రీ సంతానం అనగా పురుష సంయోగం లేకుండా కన్యక గర్భమున జన్మించిన క్రీస్తులో నుండి వచ్చిన వాళ్ళు స్త్రీ సంతానం. కన్యమరే గర్భమున యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా బయటికి తీశాడు ఆయన. క్రీస్తుకు జన్మ పాపం లేదు. ప్రపంచంలో గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, అంగీలు వేసుకొని దేవుళ్ళుగా పరిగణించబడుతున్న మనుషులందరిలో జన్మ కర్మ పాపాలు ఉన్నవి. టాప్ టు బాటం, ప్లాట్ఫారం మీద మొదలుకొని ప్లాట్ఫారం మీద ఉన్న వాడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి మనిషిలో జన్మ పాపం, కర్మ పాపం ఉంది. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ప్రతి మనిషి పాపే. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని. కనుక మనిషి చీకట్లోకి వచ్చేసాడు. ఆదాము దగ్గర పొద్దుగోకింది. ఇప్పుడు కావలివాడు అడుగుతున్నారు, రాత్రి ఎంత వేళైనది అంటే ఎక్కడ పొద్దుగోకిందనే మాటకి ఫస్ట్ పాయింట్. ఆదాము దగ్గర పొద్దుగోకింది. మరి ఎప్పుడు తెల్లవారింది? కావలవాడు చెప్పిన మాట ఏంటంటే ఉదయమునగును. మరి ఎప్పుడు ఉదయం అవుద్ది అది చెప్పలేదు. ఉదయమగును, మళ్ళీ రాత్రిగును అన్నాడు. 2 విషయాలు చెప్పాడు, కానీ ఫస్ట్ చెప్పలేదు, తర్వాత జరిగే సంగతి చెప్పలేదు. ఒకవేళ తెలుసుకోవాలంటే రండి, కూర్చోండి, రండి, వచ్చి విచారించండి, తెలుసుకోండి అంటే తర్వాత వచ్చేటువంటి కాలంలో ఉన్న భక్తులు మర్మమును తెలియపరుస్తారని యెషయా యొక్క ఉద్దేశం. ఈ రాత్రి మనం గమనించినట్లయితే వెలివేయబడిన ఆదాము చీకటిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా పాపములోనే సంతానం ప్రాప్తమైపోయింది. పాప మరణముల నియమం నుంచి మానవుని వివరించడానికి ఏదైనా తోటలోనే దేవుడు ఒక బలి అర్పించాడు, రక్త ప్రోక్షణం చేశాడు, జంతువును వధించాడు, చర్మపు చొక్కాలు ఇచ్చాడు, వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తముగా రక్తమును చిందింపచేశాడు ఆయన. దీన్ని బట్టి మనం గమనిస్తే బలులు, అర్పణములు, బలిపీఠములు, యజ్ఞములు, యాగములు, హోమము, ధూపము, దీపము, నైవేద్యము అన్ని బైబిల్కి సంబంధించినయే. ఈ రోజున హిందువులు వాడుకుంటున్న అన్ని బైబిల్కి సంబంధించినవి. నేను చెప్పేది ఏంటంటే బైబిల్ లేకుండా సైతాను బతకలేడు. ఎందుకంటే అవన్నీ బైబిల్లోయే. కాపీ టు బైబిల్. ఇంకొక సంగతి చెబుతాను. మోషే కాలానికి వచ్చాక దేవుడు అన్నాడు, ప్రజ్ఞ కలిగిన వీళ్ళని తీసుకురండి, టైలర్స్కి ఏర్పాటు చేయండి, నిలువుటంగి గుట్టించమన్నాడు యాజకుడికి నిలువుటంగి ఇచ్చాడు. పైనుంచి కిందికి ఏకంగా అంగి, నడుకు తట్టిచ్చాడు, నడుముకు తాడిచ్చాడు. యాజక వస్త్రములు బేషరతుగా ఉండాలి, చక్కగా ఉండాలి.
యాజకత్వం పెట్టాడు దేవుడు. సైతాను కూడా యాజకత్వం పెట్టాడు. అయితే కొంచెం మోడల్ ఉండాలి కదా, మార్పు చేయాలిగా. అందుకని వాడు ఏం చేశాడంటే యాజకత్వం పెట్టి, గుడులు పెట్టి, పూజారులు పెట్టి, సొక్కా లేకుండా పంచి వరకు వదిలేశాడు. అంత బైబిల్ అదే. కాకపోతే ఏంటంటే వాస్తవం చెప్పారనుకో వాళ్ళు ఎమడు పడతారు. మనం ఏడ పరిగెత్తుతాం లేనిపోయింది. ఏద సత్యమో ఏది నిజమో వేదములను వెతకి చూడు. ఏద సత్యమో ఏది నిజమో వేదములను వెతకి చూడు. వెతకి చూచి నిదానందుగా తెలుసుకో నిజాలు. వెతకి చూచి నిదానందుగా తెలుసుకో నిజాలు. హాయిగా సుఖించుచున్న ఆంధ్రదేశపు ఓ ప్రజలారా, రండి రండి రక్షణ మార్గం తెరచియుంచబడినదండి. హల్లెలూయా. రాత్రి ఎంత వేళైనది. దేవుని వాక్యమును గమనించాలి. ఆదాము మొదలుకొని నోవహు వరకు 1000 సంవత్సరాలు. నోవహు మొదలుకొని మోషే వరకు 1000 సంవత్సరాలు. మోషే మొదలుకొని దావీదు వరకు 1000 సంవత్సరాలు. దావీదు మొదలుకొని క్రీస్తు జన్మ వరకు 1000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలకి మోషే ఏమన్నాడంటే 91 కీర్తన 3-4 వచనాలు చదువు. కీర్తనల గ్రంథము 91 కీర్తన 3-4 వచనాలు చదువుదాం. చదవండి వాక్యం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. ఇదేంటి మాట? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము. అప్పుడు ఒక రాత్రికి ఎన్ని జాములు? 4 జాములు. ఒక రాత్రికి 4 జాములు. జాములకు పేర్లు ఉన్నాయి, మీకు తెలుసు లేదో. ఒకటి చందగడియ, చందగడియ తర్వాత చోరగడియ, చోరగడియ తర్వాత భూతగడియ, భూతగడియ తర్వాత 4వది దూతగడియ. సందగడి అంటే 9 o'clock, 6 నుంచి 9 వరకు ఫోన్ చేసి పండుకుంటాం. తోరగడి అంటే దొంగలు తిరిగే టైం, 9 నుంచి 12 వరకు. తర్వాత భూతగడి అంటే 12 నుంచి తెల్లారుజాము 3-4 గంటల వరకు సైతాన్ తిరిగే టైం, దెయ్యాలు తిరిగే టైం. దూతగడి అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవదూతలు సంచరించే టైం. 4 జాములకి 4000 సంవత్సరాలు పెట్టాడు దేవుడు. అంటే 1000 సంవత్సరాలు గడిస్తే ఒక జాము అన్నమాట. అప్పుడు 4 జాములు. ఇందాక 4 సెక్షన్లు చెప్పా. ఆదాము మొదలుకు నోవహు వరకు 1000 సంవత్సరాలు అంటే ఒక జాము అయిపోయింది. నోవహు నుంచి మోషే వరకు 1000 సంవత్సరాలు అంటే 2 జాములు అయిపోయినాయి. 2 జాములు అంటే 2000 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు. సున్నతి అబ్రహాము కాలంలో సున్నతి వచ్చింది. ఆ తర్వాత దావీదు వరకు 1000 సంవత్సరాలు అంటే 3వ జాము అన్నమాట. 3వ జాము తర్వాత దావీదు నుంచి క్రీస్తు వారి వరకు ఒక జాము అంటే 1000 సంవత్సరాలు అంటే 4వ జాము అంటే తెల్లవారుజాము. దేవుని దూత గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మతో మాట్లాడుతూ ఉంది. నీవు కుమారుని కంటావు, నీ గర్భమున ఒక గొప్ప రక్షకుడు పుట్టబోతున్నాడు. ఆయన రక్షకుడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే. 4 జాములు, 4000 సంవత్సరాలు. మరి ఎప్పుడు తెల్లవారిందో చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు కలిపి చదవండి. యోహాను చెరపట్టబడినని యేసు తెలుసుకొని. 4వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనమేగా చదువు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి, ఇవన్నీ ఇజ్రాయెల్ కంట్రీస్, ఇజ్రాయెల్ దేశాలు 12 గోత్రాల ప్రజల గురించి రాస్తున్నాడు. అక్కడ ప్రవచనం కూడా యెషయా ప్రవక్త చెప్పింది కూడా ఇజ్రాయెల్ గురించే. ఎప్పుడు తెల్లవారుతున్న సంగతిని ఉదయమునగననే మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. చదువు. చీకటి జబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దానికి అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయను చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరే. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి ఉదయించినంటే జన్మించెను. యేసు ప్రభు జన్మతో తెల్లవారింది.
గట్టిగా చప్పట్లు కొడదాం ఏసైకి. నాకు కాదు, ఏసై కొట్టండి. అందరూ హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆదాము దగ్గర ప్రొద్దుగూకింది. కడపటి ఆదాము అని యేసుక్రీస్తు జన్మతో తెల్లవారింది. తెల్లవారు వచ్చేసింది. సూర్యోదయం అయిపోయింది. యాకోబు పెనీయుల నుంచి సాగి వెళుతుండగా సూర్యోదయం ఆయన. సూర్యోదయం అంటే పగలు వచ్చిందనమాట. ప్రవక్త యెషయా చెప్పాడు, ఉదయమునగును. ఆది కాండములో చెగడబడ్డ సంగతి ప్రవక్త తెలుసుకోమని చెప్పాడు కాబట్టి తెలుసుకుంటే అర్థమైంది. ఇప్పుడు ఉదయమునగును అన్నాడు. రెండో పాయింట్కి వచ్చాను. ఆదాము దగ్గర చీకటి పడింది, యేసు ప్రభు దగ్గర తెల్లవారింది. 2 పాయింట్లు చెప్పాను. తెల్లవారిపోయింది, సూర్యోదయం వచ్చేసింది. చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచి, మరణ ఛాయలో కూర్చున్న ప్రజలకి వెలుగు ఉదయించను. మరణము చేత బంధింపబడినటువంటి లోకానికి మరణము చేత, పాప మరణముల నియమము చేత 4000 సంవత్సరాలు యజ్ఞములు, యాగములు, హోమము, ధూపము, దీపము, నైవేద్యము, బలులు, అర్పణములు, రక్త ప్రోక్షణలు చేసినప్పటికీ పోనటువంటి పాపము, పోనటువంటి మరణము తొలగించడానికి ఒక సూర్యుడిని పంపించాడు దేవుడు. ఆయన ఉదయించాడు. చీకటి పటాపంచలైపోయింది. యేసుక్రీస్తు జన్మతో తెల్లవారింది ప్రపంచం అంతా. ప్రభు తెల్లవారుజామున లేచాడు. తెల్లవారుజామున పక్షులల్లా కిలకిలా స్తుతిస్తూ ఉంటాయి దేవుణ్ణి. నాకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా పాడతాను నేను. అదే పక్షులెల్లను కిల్లకిల్లంచొన్ను ప్రభుని మహిమలు పల్కతొడిగెను. పక్షులెల్లను కిల్లకిల్లంచొన్ను ప్రభుని మహిమలు పల్కతొడిగెను. రాక్షకుని సకలోప కృతులను రమ్యముగా స్తుతించి పాడను. మెలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరదాపక ఆలుమాలక లేచి దేవుని పాదములను పట్టుకొనుము. మెలుకొనరే. అల్లు చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తెల్లవారిపోయింది. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. నజరేతు నుంచి యోర్దానుకు నడిచి వచ్చాడు. బాప్తిసం తీసుకున్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 3 సార్లు శోధింపబడ్డాడు. సేమ్ ఏదైనా తోటలో ఏ శోధన అయితే వచ్చిందో అదే శోధన కొండ మీద యేసయ్యకి తీసుకొచ్చి పెట్టాడు. వాడే వీడు అంటే 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుని ఢీ కొట్టడానికి వచ్చాడు. మొదటి ఆదాము ఢీ కొట్టేలాగా పడిపోయాడు. అట్లాగే కడపటి ఆదాము కూడా ఢీ కొడతాను, పడిపోతాడు, నా రాజ్యం శాశ్వతం అనుకున్నాడు వీడు. యేసు ప్రభు కొట్టిన కొట్టుడికి దెబ్బకి వెళ్ళిపోయాడు. సాతాను మరల సిలువ ఘట్టం దగ్గరికి వచ్చాడు. ఇక మధ్యలో ఆయన జోలికి రాలేదు. మధ్యలో శాస్త్రులు పరిచయలు దూరాడు కానీ వల్ల కాలేదు ఆయన చంపడానికి. 3.5 సంవత్సరాలు యేసయ్య సేవ చేశాడు. చీకటి పటాపంచలైపోయింది, వెలుగు ఉదయించింది. వెలుగు వచ్చేసింది లోకానికి. యోహాను సువార్త 1:1 అంటాడు, నిజమైన వెలుగు లోకములో ఉండెను. దేవుని వాక్యం యోహాను సువార్త రాస్తాడు, నిజమైన వెలుగు లోకములో ఉండెను, చీకటి దానిని. ఆది కాండములోని చీకటి ఉంది, వెలుగు కమ్మని పలికాడు. చీకటి వద్దని చెప్పలా, వెలుగు లేదు కాబట్టి వెలుగు కమ్మని పలికను. ఆల్రెడీ చీకటి ఉంది కాబట్టి దానికి ఒక ముగింపు ఉంది కాబట్టి దానిలోని పోలేదు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు? వెలుగులో చీకటిలో వెలుగును ప్రకాశింపచేశాడు. చీకటి ప్రపంచానికి వెలుగును పంపించాడు. యేసుక్రీస్తు అంటే మతం కాదు, రెట మతం కాదు. క్రైస్తవ మతం అనేది బైబిల్ ఎక్కడ లేదు. క్రైస్తవ మతం అని భారతీయులే తోకబెట్టారు క్రైస్తవులకి. బైబిలు మత గ్రంథం అని భారతీయులే తోకబెట్టారు. మత గ్రంథం ఎక్కడ లేదు. క్రైస్తవ మతం అనే పదం 66 పుస్తకాలు ఎక్కడ లేదు. మతాలు ఉన్నాయి, మతకర్తలు ఉన్నారు, మత గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్ మత గ్రంథము కాదు. ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి వాక్, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఇది. ఇది మతం ఎట్లయింది? ఇది అందరికీ అవసరం. వెలుగు అందరికీ అవసరం. వెలుగుకు క్యాస్ట్ ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి? మీద తక్కువ నేను ఎలగనడతా, లైటు కరెంట్ పోతే ఆగిపోద్ది. చూసావు, మనుషుల అజ్ఞానం, అంధకారం, గ్రహింపులేని స్థితిలో బ్రతుకుతున్నారు. క్రిస్టియానిటీ అనేది మతం కాదు. ప్రపంచ దేశాల్లో ఈ సత్యం తెలుసుకోవాలని ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ రోజున మత సంబంధమైన పోరాటాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభు చెప్పాడు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపములు, యుద్ధములు, భయంకరమైన పరిస్థితి. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. 33.5 సంవత్సరాలు ఆయన వయసు. అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించాడు, అద్భుతమైనటువంటి వాక్య పరిచయం చేశాడు. కొండ మీద కోటాలు పెట్టిన మొదటి వ్యక్తి యేసుప్రభు. ప్రపంచంలో సువార్త మహాసభలు జరిగించిన మొదటి వ్యక్తి యేసుప్రభు.
యేసుక్రీస్తు ద గ్రేట్ స్పిరిట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచానికే మొట్టమొదట బ్రహ్మాండమైన వర్తమానికుడు, వాక్యపరుడు యేసుక్రీస్తు. కొండ మీద కూటాలు పెట్టాడు. మీరు కూడా ఊరు బయట పెట్టారు, మంచి పని చేశారు. ఎవడు అడ్డం లేకుండా, ఎవడికి ఇబ్బంది లేకుండా కొండ మీద కూటాలు పెడితే అర్థమైందంటే ఎవడు రాడు అక్కడికి, గోల్ చేసాడు ఎవడు, ఎవరితో సంబంధం లేకుండా పెడితే జనం ఇళ్ళలో లేరు అసలు. ఇప్పుడు ఇదే ఒక డ్యాన్స్ పిల్లల్ని పెట్టి రత్నం వారిని పెట్టేందుకు ఇంకా పిరుగోడు వాళ్ళు కూడా వస్తారు. డ్యాన్స్ పిల్లకి ఇచ్చిన విలువ దేవుని వాక్యానికి ఇవ్వలేని క్రైస్తవులు ఎంత తేడా ఉందో మీరు ఆలోచించండి. లేఖనములు గమనిస్తే ప్రభు యొక్క స్వార్థ కొండ మీద సభలు పెట్టాడు. కొండ మీద కూర్చుండి యేసయ్య కూడిన జనులకు బోధించెన్. కొండ మీద కూర్చుండి యేసయ్య కూడిన జనులకు బోధించెన్. రిధం కరెక్టే, కానీ నువ్వు నన్ను లాగుతున్నావు వెనక్కి. ఇది జీటీ ఎక్స్ప్రెస్, ఇది నువ్వు ప్యాసింజర్ ఎత్తాడు. హల్లెలూయా. ప్రభు నీ సువార్త వినుమా, పరలోకమును కనుమా. ప్రభు నీ సువార్త వినుమా, ఎంత ఘోర పాపినైనా ఇంతగా క్షమించు ప్రభువు. ప్రభు నీ సువార్త వినుమా, వ్యాధి బాధలను స్వస్థపరచను, వ్యాకులమును తొలగించెనురా. వాక్యమునకు నీవు లోబడుమా, వాక్యమునకు నీవు లోబడుమా, ఇరువగు రక్షణ పొందుమురా. ప్రభు నీ సువార్త వినుమా. హల్లెలూయా. వాక్యం బోధించాడు, వేశ్యలు మార్చబడ్డారు, ధనవంతులు మార్చబడ్డారు, దొంగలు మార్చబడ్డారు, కుష్ఠవ్యాధులు మార్చబడ్డారు, దయ్యాలు వదిలిపోయినవి, చాందరోగులు, జలాంధరోగులు. ఒకడికి 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు, వాడు యేసుప్రభు కంటే సీనియర్ వాడు. యేసుప్రభు ఇంకా 3.5 సంవత్సరాలు పుడతారన్నప్పటి నుంచి వీడి వ్యాధిగ్రస్తుడు. వీడి వ్యాధి 35 ఏళ్ళు అయితే అసలు ఒరిజినల్ వయసు ఎంత ఉంటుంది? ఇంకా ఒక 25 వేసుకో, 60 సంవత్సరాలు పై మాటే. యేసయ్య అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావు అంటే మ్యాటర్ చెబుతున్నాడు కాదు, నువ్వు లేచినడు అన్నాడు. హల్లెలూయా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని కదా, కుంటి గుడ్డి చెవిటి వారిని చక్కగా కుదిరించి, కుష్ఠరోగమున్న వారికి కొత్త దేహమేకి, చనిపోయిన శవములను చక్కగా బ్రతికిల్చి, 4 నాళ్ళు మురికినట్టి శవమునే బ్రతికిల్చి, గాలినే గతిల్చినట్టి శక్తి గల్ల దేవుడండి యేసన్న దేవుడు, అందరికీ దేవుడు. ఎవరనుకున్నావో, ఏమనుకున్నావో, యేసన్న దేవుడు, అందరికీ దేవుడు. హల్లెలూయా. అద్భుతమైన సేవ చేశాడు, తక్కువ కాలంలో ఎక్కువ సేవ చేశాడు. అన్యాయపు తీర్పుకు బలైపోయాడు యేసయ్య. శిలువ మరణానికి అప్పగించారు, యేసుకు శిలువ శిక్ష విధించారు. తెల్లవారుజాము 1 గంటకు పట్టుకున్నారు, 9 గంటల వరకు అటు ఇటు తిప్పారు, 9 గంటలకు సిలువేశారు. 3 గంటల వరకు సిలువలో వేలాడాడు ఆయన. 7 మాటలు పలికాడు. అద్భుతమైన మొదటి మాట ఏంటంటే, వీరేమి చేస్తున్నారు? ఈ రోజున పాస్టర్లు చంపుతున్నారు, చర్చీలు పడగొడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. మతం ముసుగులో ఉన్నారు. ఒక బలమైన మాట చెప్తాను, సత్యమును గ్రహించకుండా యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రములకు గుడ్డితనము కలిగించింది. అందుకే వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు. ఒక మనిషిని చంపి మా మతం హ్యాపీగా ఉండమని చెప్పిందని చెబుతుంటే గుడ్డివాడు అన్నమాట. అంధులైన మార్గదర్శకులు. తెమియ కుమారుడు బతిమేనాడు, గుడ్డివాడిని అయ్యా, నిన్ను చూడాలని ఆశగా ఉంది, నాకు సహాయం చేయి, నాకు కళ్ళు తెరువు కదా. అంధుడనయ్యా అవనీలో నేను, ఆదరణ లేదయ్యా. అంధుడనయ్యా అవనీలో నేను, ఆదరణ లేదయ్యా. అంధత్వమంతయు తొలగించు దేవా, అంధత్వమంతయు తొలగించు దేవా, అవనీలో నిన్ను చూచి తరించెదా. దావీదు తనయుండా
నన్ను కరుణించుమో దేవా, దావీదు తనయుండా. హల్లెలూయా. గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి కాళ్ళనిచ్చాడు, మూగవారికి నోరిచ్చాడు. సాంద్ర రోగులు, జలాంధ్ర రోగులు, రక్తస్రావ రోగము, దయ్యాలు పట్టిన వాళ్ళు 18 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 38 సంవత్సరాలు అందరూ స్వస్థ పొందారు. ఎవడు మారిన నామకార్థ క్రైస్తవుడు మాత్రం మారు. నామకార్థ క్రైస్తవులు ఎక్కడుంటారు, ఎట్టుంటారు చెప్తాను. పాలకూర, పెరుగు తోటకూర, నేతి బీరకాయ. పాలకూరని పెరిగినందులో చెప్పండి పాలుండవు, పెరుగు తోటకూరని పెరిగినందులో పెరుగుండదు, నేతి బీరకాయని పెరిగినందులో నెయ్యి ఉండదు. యేసుక్రీస్తుకి వీళ్ళకి సంబంధం లేదు అసలు. వీళ్ళు పండగ క్రైస్తవులు, క్రిస్మస్ పండుగ, జనవరి పండుగ, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ. వీళ్ళే తొట్టులో పెట్టి జోల పడతారు, సమాధిలో పెట్టి తిరిగి లేపేది వీళ్ళే. నామక కిస్మిస్ పండుగ కొత్త మళ్ళీ కిస్మిస్ పండుగ రాడు. ఇంకా ఏంద్రియాల కొత్త డ్రెస్ కిస్మిస్ పండుగ రా. ఒకడు పుల్లు వేసుకొని వచ్చా అంట. వేసుకొని వస్తే అదే పండుగ పూటలకు అయితే మర్యాద ఉండాలి కదరా, ఎందుకురా తాగి వచ్చావంటే పిచ్చోడ నీకు తెలియదురా రేయ్, కనీసం క్రిస్మస్ రోజన్నా, కనీసం క్రిస్మస్ రోజన్నా తాకపోతే యేసు ప్రభు ఫీల్ అవడం అంటాడు. ఈడు తాకపోతే యేసు ప్రభు ఫీల్ అవటమే నాకు తెలియకడు. అదే ఈ రోజున అలాంటి క్రైస్తవులు చాలామంది. ఎన్ని కోటాలు పెడితే అలాంటి మారుతారు చెప్పండి. అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము, అమ్మో దీనికి దండము, కూలోడి కడుపుకు కన్నాము వేసిన సర్కారు సారాకు సలాము కొట్టాలి. తాతయ్య గుడ్డు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వల్ల మనసులోకి వచ్చి. ఏమండి ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అయిపోయినా కొడుకు రావడానికి సిగ్గులేదు నీకు? తాతయ్య గుడ్డు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వల్ల మనసులో జచ్చి, వారసత్వం అయిపోయే మందుకు బానిసలైపోయినారు. అందరూ కలిశారు అంగట్ల చేరారు, అందరూ కలిశారు అంగట్ల చేరారు, సారపీప ముందు సత్యల పడ్డారు. కిస్మిస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మటరాదివారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టిన నాడు మందు, తాళి తెంచిన నాడు మందు, సరదాగా మొదలయ్యే విషయం అయిపోయింది, నరాలు పొందింది నరకానికంటే. ఈ మధ్య మాల వేసుకుంటున్నారు. మాల ఏం మాల మరి అది? వాడికి దయ్యం బట్టి వాడు వేసుకో, నీకేం పట్టింది? ఇప్పుడు వైట్ మాల, తెల్ల మాల, 40 రోజుల మాల, 40 రోజులు వైట్ డ్రెస్, 40 రోజులు చెప్పులు వేసుకోడు, 40 రోజులు మాంసం తినడు, 40 రోజులు సినిమాలు చూడడు, 40 రోజులు నీసు అంటుకోడు, నిష్టగా ఉంటాడు. 39 40 రోజున నాగపట్నం పోతాడు. అక్కడ పోయినాక మొత్తం ఇచ్చేస్తాడు. ఏం చేసుకుంటాడు ఆయన? 60 ఏళ్ళు అనుకో, మొత్తం వైట్ ఏవలా మొత్తం గుండి చేస్తాడు. 40 రోజులు సారాయి, 47 రోజు పక్కనే బీర్ షాప్ ఉంటుంది. వెలంగిని ఇల్లే. నేను ఒక పెళ్లి చేయడానికి తీసుకెళ్ళాను నన్ను. ఆ సోమలూరు మేము చేయడానికి ఒప్పుకోమంటే మెట్ల మీద కూర్చొని తాళి కట్టించా. కట్టరా మరికి ఏం చేస్తాం, లైసెన్స్ నాకున్న సంగతి వాడికి తెలిసినా చర్చిలోకి రానిలా. చూడండి అతను ఏం చేశాడంటే 41 రోజు 40 రోజులు సారా ఎక్కడే తాగి పడిపోయాడు. ఏమిటి నీ భక్తి? తప్పు కదండి. కడుపులో పేగుళ్ళు కుళ్ళి, లివరేమో లీక్ అయిపోయే, ఊపిరితిత్తులు ఉబ్బి, గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో కాంతులు ఆరి కలము తీరినాడు. మున్సిపాలిటీ వాళ్ళు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి కృపకాలం. పరిశుద్ధాత్మ వచ్చాడు. యేసయ్య చనిపోయాడు, సమాధి నుంచి లేచాడు, 40 రోజులు 11 సార్లు కనపడ్డాడు, ఆహ్వానం వెళ్ళిపోయాడు. 50వ దినం పరిశుద్ధాత్మను పంపించాడు. అద్భుతమైన అభిషేకం వచ్చింది భూమి మీదకి. పిరుగు పేతురు, దుడుగు పేతురు, 3 సార్లు అబద్ధమాడిన పేతురు అభిషేక్తుడై ప్రసంగికుడైతే ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందారు. ఈ మధ్య నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే పేతురు వాక్యం చెప్పాడు, అద్భుతంగా గంటలు మాట్లాడాడు. ఆఖరిలో ప్రభుని నమ్మేవాళ్ళు 2 చేతులు ఎత్తండి.
ముందుకు రండి అన్నాడా? ఏమయ్య గారు 3000 మంది వచ్చారండి, ఆయన ఏం పిలవలా. వాళ్ళు అన్నారు మా గుండెలో పొడవబడినవి అన్నారు. ఈరోజు ఏం జరుగుతుందండి? మీటింగ్ అయిపోయిన అబ్బా గుంటూరు పాట భలే చెప్పిండ్రా, దులుపుకొని పోతున్నావు. అయ్యా దేవుని వాక్యం నా గుండె పగలగొట్టిందయ్యా, నేను మారుమనసు పొందుతున్నారయ్యా, నాకు రక్షణ కావాలి. ఎవడనొక్కడన్నా ముందుకు వచ్చి అడుగుతున్నాడా? ఎన్నిసార్లు హెచ్చరించాలో, చేతులు ఎత్తండి, మారుమనసు పొందండి. నువ్వు ఎత్తితే పొందకపోతే మాకేందంట, నరకానికి పో. చెప్పి రమ్మన్నాడు, చెప్పి వెళ్తున్నాం. ఇది మతం కాదు, మార్గం. మతాలు మానవ మతం మతి నుండి పుట్టింది. మతం ముదిరితే రెట్టమతం అయింది. మార్గము పరలోకము నుండి డైరెక్ట్గా దేవుడే నీకు ఒక రూట్ వేశాడు. భూలోకము నుండి పరలోకానికి మార్గం. అత్తులూరు నుంచి హైదరాబాద్కి 66 మార్గాలు ఉన్నాయి. అత్తులూరు నుంచి పరలోకం అంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు. యేసు మార్గము కాక మనకిక వేరే మార్గము లేదు రండి, వాసిగా ప్రభు యేసుదాసులే పరమునాని వాసుల గురు. హల్లెలూయా. యేసు సిలువలో చనిపోయాడు, పునరుద్ధరణై లేచాడు. మరణము ఓడిపోయింది, సమాధి ఖాళీ అయింది, బండ దొరికిపోయింది, ముళ్ళు విరిగిపోయింది, పాపం చచ్చిపోయింది. పునరుద్ధానం శక్తినిచ్చాడు దేవుడు. పరలోకులు విజ్ఞాపన చేస్తున్నాడు, మళ్ళా వస్తానని చెప్పి వెళ్ళాడు. 1900 సంవత్సరాల కాలంలో మరలా సంఘములో చీకటి ప్రవేశించింది. యెషయా చెప్పాడు, ఉదయమునగును రాత్రి. మళ్ళీ రాత్రి ఎప్పుడైందంటే యేసు ఆరోహణమై వెళ్ళిపోయిన 1900 సంవత్సరాల తర్వాత లవోదికీయ సంఘకాలం ఎప్పుడైతే ప్రారంభమైందో, లవోదికీయ సంఘకాలం ప్రారంభమైన దగ్గర నుంచి సంఘములోనికి చీకటి ప్రవేశించింది. దేవుడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే సంఘమే చీకట్లోకి వెళ్ళిపోయింది, చీకటి పడిపోయింది. యెషయా చెప్పాడు, ఉదయమునగును మళ్ళీ రాత్రి అగును. ఒకటి ఆదాము దగ్గర తెల్లవారింది, రెండవది యేసు ప్రభు దగ్గర, ఆదాము దగ్గర పొద్దుగూకింది, రెండవది యేసయ్య దగ్గర తెల్లవారింది, మూడవది యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత మళ్ళీ చీకటి సంఘాలలో ప్రవేశించింది. 3 విషయాలు. మరి ఇప్పుడు తెల్లవారిది, మరి తెల్లవారి అవకాశం లేదా? సంఘాలలో చీకటి ప్రవేశించింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో లవోదికయ సంఘ కాలముతో మాట్లాడుతూ ఉన్నాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా 7 సంఘముల దూతలకు మాట్లాడుతున్నాడు. హిస్టారికల్గా సంఘము, లవోదికయ సంఘము రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. 200 సంవత్సరాల సర్వీస్ గల సంఘాలని చెప్పుకుంటూ రాజకీయాలు పెట్టి, ఎలక్షన్ పెట్టి, ఎస్కాట్ పెట్టి, గెలిచినోడు ఓడిపోయినాడు, గెలిచినోడు చంపుతున్నాడు. సంఘాలకు రాజకీయాలు ఎందుకండి? ఎవడు చెప్పాడు ఎలక్షన్ పెట్టమని? బాప్టిస్ట్ వచ్చి యోహాను ఎలక్షన్ పెట్టమని చెప్పలేదే. జాన్ ద బ్యాప్టిస్ట్ మనం పెట్టుకున్నాం పేరు. జాన్ వెస్లీ బ్యాప్టిస్ట్ సంఘ, డాక్టర్ విలియం కేరీ బ్యాప్టిస్ట్ సంఘ కర్త పునాది, ఆయన చెప్పలేదు ఎలక్షన్లు పెట్టమని. పెంతెకోస్తు రోజున పుట్టిన సంఘానికి వీళ్ళంతా పేర్లు పెట్టుకున్నారు. అసలు సంఘం ఏదంటే క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘమే ఒరిజినల్. అదే అపోస్తలుల సంఘము, పెంతెకోస్తు సంఘం. పెంతెకోస్తు అని బైబిల్లో లేదు, పండగ ఉంది అది, కానీ పెంతెకోస్తు సంఘం అని లేదు. పెంతెకోస్తు రోజున పుట్టింది కాబట్టి పెంతెకోస్తు సంఘం అని అభిమానంగా పిలిచారు, అంతేగాని దేవుడు క్రీస్తు బండ మీద కట్టిన సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అది అర్థం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం కొంతమంది సంఘాలు కొన్ని మాదే సంఘం అని. అపోస్తలుల కాలంలో క్రీస్తు రక్తంతో కడగబడిన పేతురు ప్రసంగించినప్పుడు పుట్టింది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అది వేరు. అమెరికాలో తెచ్చిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వేరు. దానికి చాలా తేడా ఉంది. దేవుని సంఘానికి చప్పట్లు ఉన్నాయి, దేవుని సంఘానికి వాయిద్యాలు ఉన్నాయి, దేవుని సంఘానికి సంగీతం ఉంది, దేవుని సంఘానికి ఆత్మవరాలు ఉన్నవి, దేవుని సంఘానికి ఆత్మఫలాలు ఉన్నవి, దేవుని సంఘం పరిశుద్ధాత్మ అభిషేకము కలిగింది. ఇప్పుడున్న సంఘానికి అవన్నీ ఉన్నాయా? లేవు. ఈ రోజున రైటింగులు, ఫైటింగులు, కోట్లు, కొట్లాట్లు, ఎలక్షన్, రీఎలక్షన్, పోలింగ్, రిగ్గింగ్, బెగ్గింగ్లు, లోక సంబంధమైన రాజకీయాల కంటే సంఘముల రాజకీయాలు చాలా డేంజర్. పాష్ గారు 40 నిమిషాలు మాట్లాడు, ఎక్కువ మాట్లాడితే ఒప్పుకోను. పాపం అయ్యగారు సంఘ పెద్ద చెప్పినట్టు వినాలి. పొరపాటున ఆత్మపూర్ణుడై 100 నిమిషాలు మాట్లాడాడు. అంటే 1.5 గంటలు మాట్లాడేటప్పటికి నెక్స్ట్ సండే కల్లా పాస్టర్ లేడు, ట్రాన్స్ఫర్ చేసేసారు. ఏంటంటే నీ అధికారం? సంఘంలో పాస్టరే దైవజనుడే హెడ్ ఆఫ్ ద చర్చ్ కదండి.
రాజుని సంఘమండి రాజకీయాలొద్దండి, ప్రభు యేసుని సంఘమండి పార్టీలే వద్దండి. యేసయ్య సంఘానికి ఎలక్షన్లు ఎందుకండి, ఏక మనస్సు కలిగి ఉండి యేసయ్యను వేడండి. క్రైస్తవ సంఘము క్రీస్తు యేసు సంఘము, క్రీస్తు యేసు రక్తములో అడుగబడిన సంఘమండి క్రైస్తవ సంఘము, క్రీస్తు యేసు సంఘము. కడవారి కాలమండి కళ్ళు తెరిచి కదలి రండి, కృతకాలం ముగియునండి కఠినత్వము వీడురండి. కడబోరా రోగజనే క్రైస్తవులిక కనబడరు, విడువబడిన వారి కళ్ళతో కఠినమైన తీర్పు జరుగు క్రైస్తవ సంఘము, క్రీస్తు యేసు సంఘము. హల్లెలూయా. లవోదికీయ సంఘకాలం అంటే సంఘము చీకటిలో ప్రవేశించింది. చీకటి సంఘములోకి రాలా, సంఘమే చీకటిలోకి వెళ్ళిపోయింది. యేసును మర్చిపోయారు, అభిషేకాన్ని వదిలిపెట్టుకున్నారు, రాజకీయాల్లో పడిపోయారు, రాజకీయ రంగులు పులుముకున్నారు, రాజకీయాల సంఘములో ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించిన అయిపోయింది. సంఘములో గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచినాయి. యేసయ్య అంటున్నాడు, అయ్యా మనం గోధుమలు విత్తాం కదా. శిష్యులు అడుగుతున్నారు, మనం గోధుమలు విత్తాం కదా, గురుగులు ఎక్కడంటే ఇది సాతాను చేసిన పని అని చెప్పాడు. అంటే సంఘాల్లో సాతాను మళ్ళీ ప్రవేశించాడు. ఇన్ని చెబుతా సంఘంలో ఉన్న వ్యతిరేకమైన ఆచారాలు అయినా మనకు అర్థం కాదు. కానీ సంఘము క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరానికి శిరస్సు క్రీస్తే, సేవకునికి శిరస్సు క్రీస్తు, సంఘమునికి శిరస్సు క్రీస్తు, సంఘానికి కాపరి సేవకుడు, కావలివాడు. కావలివాడంటే సేవకుడు, పాస్టర్. దైవజనుడు చెప్పినట్టుగా నడిచే సంఘాలు ఎత్తబడితే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక ఆఫీసర్ లాగా పాస్టర్ వెళ్తున్నాడు, 50 minutes మాట్లాడుతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, నెల వచ్చేళ్ళకి జీతం ఇస్తున్నావు. నువ్వు అసలు నువ్వు ఎవడు పాస్టర్కి జీతం అయినా నీ కెపాసిటీ ఎంత అసలు? ఒక దైవజనునికి సేవకునికి జీతం ఇచ్చేంత దమ్ము ఎవడుకుంది ప్రపంచంలో? డబ్బుకు లోబడుతూ దాసులైపోయి జీతాలకు అమ్ముడుపోయి సేవ చేస్తున్న సంస్థలు, సంఘాలు చాలా ఉన్నాయి. 49 సంవత్సరాలు నేను సేవలోకి వచ్చి గుంటూరులో స్టార్ట్ చేసి 45 సంవత్సరాలు, 46 వచ్చింది. ఏసన్నకి నాకు 2 సంవత్సరాలు తేడా. అన్న ఏసన్న 78లో స్టార్ట్ చేశాడు, లేమల్లి 14లో. నేను 80లో ప్రారంభించా. 81లో నా దగ్గరికి వచ్చారు సైకిల్ వేసుకొని, ఇద్దరు కలిసి సైకిల్ మీద తిరిగాం. తర్వాత 2011లో కలిసాం ఇల్లందులో. చూడండి, 81 నుంచి 2011 ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మా దగ్గర లెక్కేసుకోండి. దగ్గర 31 సంవత్సరం తర్వాత ఇద్దరం ఒక వేదిక మీద మాట్లాడాం. దైవజనుడు చెప్పినట్టుగా వినే సంఘాలు ఎత్తబడితే గుర్తుపెట్టుకోండి. ఆచారాలు, సంఘాలు అధికారాల కోసం కాదు సంఘం ఉండేది. క్రీస్తు యొక్క అధికారం, పరిశుద్ధాత్మ అధికారం క్రింద ఉండాలి. ఈ రోజున ట్రెజరర్ని, ఖజానాదారులని, ప్రెసిడెంట్ అని, సెక్రటరీని పెట్టుకొని పాస్టర్కి విలువ లేకుండా సంఘంలో రాజకీయాలు చేస్తూ సంఘ ఖజానాను దోచుకుంటూ దేవుని సొమ్మును తింటూ భయంకరమైన శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు సంఘాలు అధికారాల కోసం. భయంకరమైన పరిస్థితి. అధికారములో ఉండి ఎందరో ఆర్జించిరియా దేవుని సొమ్ము, అధికారములో ఉండి ఎందరో ఆర్జించిరియా దేవుని సొమ్ము. ఆయన సర్వీస్ అయిపోవగానే వచ్చిన వారలు తిందురేమోయని చుచులు పెట్టి కోతుల చుట్టూ తిరుగుచుండు ధనులైన వారికై వస్తుంది క్రీస్తు యేసు ప్రభు రెండవ రాకడ వస్తుంది. పాపుల గుండెకు గాయమై తగిలి వస్తుంది, వస్తుంది. హల్లెలూయా. రాత్రి ఎంత వేళ అయినది, ఉదయమునగును అయిపోయింది, ఉదయం రాత్రి ఎగును మళ్ళీ ఇప్పుడు రాత్రి వచ్చేసింది. 3 విషయాలు చెప్పాను. ఆదాము దగ్గర పొద్దుగూకింది, యెషయా చెప్పినట్టుగా యేసుక్రీస్తు జన్మతో తెల్లవారింది. ఆయన వచ్చి కార్యక్రమం జరిగించి వెళ్ళిపోయాడు. రాత్రి యునగునని యెషయా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు చీకటిలోకి వెళ్ళిపోయింది సంఘం. ఇప్పుడు మనం చీకటిలో బ్రతుకుతున్నాం. సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, నక్షత్రాల వెలుగు, కరెంటు వెలుగు, ఈ వెలుగులనున్నా మనిషి గుండెల్లో చీకటి పరిపాలిస్తుంది. అంధకారములో జీవిస్తున్న మనుషులు. లేఖనాలు మనం గమనిస్తే పేతురు పత్రం అంటారు కదా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం
రాజులైన యాజక వంశంగా మనల్ని చేశాడు. ఆయన మనకి ఏం చేశాడంటే ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో పెట్టేశాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళి వాడులో కలిసావు, వాడు మొత్తం తీసుకొచ్చి నీ మీద కూర్చున్నాడు, కుర్చీ వేసుకొని. కడవరి దినముల్లో ఉన్నాం మనం, అంచె దినాల్లో ఉన్నాం. మరి ఇంకెప్పుడు తెల్లవారుతుంది? ఎంత గడిచిందని 3 జాముల పొద్దు అయిపోయింది, తెల్లవారుజాము కావస్తుంది. తెల్లవారుజాము కావస్తుంది. తెల్లవారుజాము కావస్తాను, పగలు సమీపంగా ఉంది. పౌలు ఎంత జ్ఞానంగా చూసావా? రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపిస్తుంది అన్నాడు, కానీ మళ్ళీ రాత్రి వచ్చుద్దన్న సంగతి పౌలు చెప్పలా. ఈ రాత్రి వేళ రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. ఎట్లా ఉండాలో తెలుసా? చదువు. పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేక, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. 7 సబ్జెక్టు చెప్పాడు అక్కడ పౌలు. రాత్రి చాలా గడిచి పగలు వస్తూ ఉంది. రాత్రి పడ్డట్టుగా శకలు పగలు పడకూడదు. చెప్పండి. ఇప్పుడు రాత్రికాలంలో ఒక బ్రదర్ ఏం చేస్తాడంటే మొత్తం ఇడిచేసి ఒట్టి లుంగి కట్టుకొని సొక్క కూడా ఉండదు, హాయిగా పండుకుంటాడు మంచం మీద. మధ్యాహ్నం అయ్యేటప్పటికి పొద్దున్నే లేచి ఏం చేస్తారంటే బ్రహ్మాండంగా స్నానం చేసి, ప్యాంట్ వేసి, షర్ట్ వేసి, టక్కేసి, కాలికి బూటేసి, అంటేపడి కంటికి అద్దాలు పెట్టి, నోట్లో సిగరెట్ పెట్టి స్టైల్ మ్యాన్గా బయటకు వస్తాడు. అదే ఆదివారం వచ్చిందనుకోండి, ఏదో పాత పంచి అడ్డం కట్టుకొని లుంగి కట్టుకొని ప్రార్థనకు వస్తావు. పెళ్ళికి పోయేటప్పుడు ఏం పెళ్లి కొడుకులాగా తయారవుతావు. నీ ఇష్టం వచ్చిన అడ్డ పంచి కట్టుకొని బని వేసుకొని చర్చికి రాకూడదు. దేవుడు నీకు ఇచ్చిన డ్రెస్ చాలా ఉంది, మంచి బట్టలు వేసుకొని మందిరమునకు రావాలి. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. హల్లెలూయా కదా. సరే, ప్రభు మందిరమునకు రండి, ప్రభు పదముల వేదను రండి. కాలం 70, అధిక బలం ఉంటే 80, అంటే 7కి 20 ఏళ్ళు. బెత్త అంటే 4 ఏళ్ళు, 7కి 20 ఏళ్ళు, 4 20 80, ఫినిష్ అయిపోయింది. అప్పట్లో అందులో సగం అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఎంతకాలం తిరుగుతావు చీకట్లో? ఇంకెంతకాలం తిరుగుతావు? దేవుని ఉగ్రత సమీపిస్తుంది కదా, మారు మనసు పొందాలి. మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మేమంతా పాటలు వస్తే మా ఇంట్లో ఉంటాడు, కొన్ని కోసేది మేమే, పెట్టే మాదే ఖజానా అంటాడు. వారికి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. ఖజానా ఉండు, తప్పేం లేదు, కానీ యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నీవు తప్పకుండా తిరిగి జన్మించాలి. బోధకుడైనా క్రైస్తవుడైనా ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. ప్రతివాడు తప్పక తిరిగి పుట్టాలి. అర్ధరాత్రిలో ఆయన వచ్చాడు, పెద్ద బోధకుడు. ఆయన రాగానే యేసుప్రభువుని పొగుడుతున్నాడు. పొగడించి ఆయన అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలన్నాడు. మైండ్ పోయింది ఆయనకి. కొత్తగా జన్మించడం ఏంటంటే, నాకు ఇప్పుడు 90 ఏళ్ళు, నేను మళ్ళీ మా అమ్మ కడుపులో ఎలా వెళ్ళాలన్నాడు. యేసయ్య అన్నాడు, యూదులకు బోధకుడు అయ్యండి, ఈ సంగతి నీకు తెలియదా? ఒకడు నీటి మూలముగాను. ఏమంటే నేను ఎప్పుడో 8వ తరగతి రాసే పాట నికోదేవుని గురించి, యేసయ్యని గురించి, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఒక పాట రాశాను నేను కదండి. మనిషితో ప్రభువు చెప్పెను మరు జన్మ ఉందని, నీటితో ఆత్మతోడను జన్మించవలెనని. మారు మనసు పొందకున్నచో మీరు పరము చేరరు, మీరు మారు మనసు పొందకున్నచో నశించిపోదురు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నికోదేవునికి బుద్ధి చెప్పి బోధ చేస్తే తర్వాత నికోదేవు రక్షణ పొందాడు, మార్పు చెందాడు. కాబట్టి 150 సేర్లు అచ్చ జటామాంస అత్తరు తీసుకొచ్చి యేసుక్రీస్తుకు బాడీకి పూసి వెళ్ళిపోయాడు ఆయన. అరిమత్త యోసేపు తన కొరకు తొలిపించుకొని కొత్త రాతి సమాధిని ఇచ్చాడు. నేను ఇస్తున్నాను యేసేకి. ఈ రోజున డాక్టర్కి 1000 ఇస్తున్నావు, పాస్టర్కి 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చలకు అదే గ్రేట్ అని కాళ్ళు రగరేస్తున్నావు.
జబ్బు వచ్చింది, గుండె కొట్టుకోవట్లా సరిగా, 72 సార్లకి 32 సార్లు కొట్టుకుంటుంది. వెళ్ళిపోయావు అబ్బాయి, ఇమీడియట్ స్ట్రెచ్చర్ మీద ఎక్కించు, ఏసీలో తీసుకెళ్ళు, 50,000 ముందు బాల మీద పెట్టు, తర్వాత ఇంకా బిల్లు ఉంటుంది. డాక్టర్కి ఇస్తాం, పాస్టర్కి ఇవ్వం. ఏం క్రైస్తవులు మనం? చాలా భయంకరం. ఒక దైవజనుడు అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చాడు. ఒక రోజంతా సువార్త ప్రకటించిన తర్వాత వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు అతనికి ఒక పెద్ద చెక్కు రాసిచ్చాడంట. ఆ చెక్కు చూస్తే ఎంతందంటే 5 కోట్లు ఇచ్చాడు ఆయన. గ్రేట్ ఏంటంటే ఇంతకాలం అమెరికా వాడు ఇండియాకి ఇచ్చారు, ఇప్పుడు ఇండియా వాడే అమెరికాకి ఇస్తున్నాడు. ఇంత ఇచ్చేవేంటి నాకు అన్నాడు ఆయన. అంటే నీకిస్తే నాకు ఆశీర్వాదం అని చెప్పాడు ఆ పాస్టర్ గారు. అద్భుతం, మైండ్ పోయింది నాకైతే. దేవుని వాక్యపు విలువ ఎంతో ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. దేవుని సేవకుని యొక్క విలువ తెలుసుకోవాలి క్రైస్తవ సంఘం. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. దేవునికి ఎంత ఖర్చు పెట్టావో రేపు లెక్క అడుగుతాడు దేవుడు. నీ మాటలకు లెక్క అడుగుతాడు, నీ దశంభాగాన్ని గురించి లెక్క అడుగుతాడు, నీ పంటను గురించి లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించని అడగడు, ఎన్ని సంఘాలు కట్టావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, పాస్టర్ను లెక్క అడుగుతాడు. లెక్క అడిగే దినం రాబోతూ ఉంది. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది కాబట్టి పగలు సమీపంగా ఉంది, రాత్రికి రాదు. అది దాని అర్థం. రాత్రి చాలా గడిచిపోయింది, అది 4వ పాయింట్. పగలు సమీపంగా ఉంది, అది 5వ పాయింట్. పగలు సమీపంగా ఉందంటే రాకడ సమీపంగా ఉంది, రక్షణ సమీపంగా ఉంది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపించింది. మారు మనసు పొందిక. నాకు బైబిల్ అంతా తెలుసు అనుకుంటున్నాను, నీకేమి తెలియదని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున క్రైస్తవులకి 67 గ్రంథాలు తెలుసు, అందులో 66, వీడికి 67 తెలుసు, అందుకే రాడు చర్చికి. పాస్టర్ గారు పలానా పాస్టర్ చేసి ఎందుకు రావాలి చర్చికి అంటాడు. వాడి సంగతి నీకెందుకు? ఎందుకంటే ప్రతివాడికి లెక్క చూసి డొక్కచించే రోజు మనము క్రీస్తు న్యాయపీఠ మీద నిలవబడాలని ఉంది. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలయును. ఈనాటి నుండి ఈ నోటి మాట, ఈనాటి నుండి ఈ నోటి మాట సరి చేసుకొని సిద్ధపడు సోదర, సిద్ధపడు సోదరి. మనలోన ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను. మన దేవునికి లెక్క అప్పగించవలెను. హల్లెలూయా. 4 విషయాలు చెప్పా, 5 విషయాలు చెప్పా. సమీపంగా ఉంది, పగలు సమీపంగా ఉంది అంటే రాకడ సమీపంగా ఉంది. 5 పాయింట్ చెప్పాను. సమీపంగా ఉంది, నువ్వు కూడా దగ్గరకు ఉన్నావు, రాజ్యం దగ్గరకు వచ్చావు, దేవుని రాజ్యపు ద్వారం దగ్గరకు వచ్చావు. ఇరుగ్గా ఉంది, దారి ఇరుగ్గా ఉంది. నాకు విశాలం కావాలని ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇరుకు మార్గం నడుచుకోవాలా? ఇరుకు మార్గము నిత్య జీవానికి తీసుకెళ్తుంది. యేసయ్యలో బ్రతకడం చాలా ఇరుకు, అయినా సరే ఒప్పుకోక తప్పదు. యేసుక్రీస్తులో ఉంటే చూడండి ప్రియులారా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అతను ప్రసంగం చేస్తున్నాడంట. ప్రియులారా, పరలోకంలో రాజకీయాలు లేవు, రౌడీజాలు లేవు, సినిమా హాళ్ళు లేవు, టీ కొట్లు లేవు, పరలోకంలో వ్యాపారం ఉండదు అనగానే అక్కడ ఎదురు కూర్చున్నాడు ఒకడు అన్నారే, ఏమి లేని ఆడికెందుకురా, ఇక్కడ అన్నీ ఉన్న ఏడేమన్నా అన్నాడు. అంటే వీడికి ఆడ కూడా ఇవి కావాలని వాడి అర్థం అన్నమాట. అయితే పరలోకంలో కూడా పార్టీలు పెడతాయండి కదండి. అందుకనే పార్టీలతో పరలోకానికి వెళ్ళలేం. యేసు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. పగలు సమీపంగా ఉంది. 5 విషయాలు చెప్పాను. ఎప్పుడు పగలొస్తో తెలియదు, ఎప్పుడు తెల్లవారుతో తెలియదు. దేవుని వాక్యములో 4 జాములు ఇచ్చాడు. ఆయన ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మెలకువగా ఉండండి. 6వ పాయింట్ చెప్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం చదువు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చదువు. ఒకే పాయింట్ రాశాడు, ఫుల్ స్టాప్ పెట్టాడు, అంతవరకు చదవండి. అక్కడ రాత్రి లేనందున అది పౌలేమో రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉందని చెప్పి ఆ 2 బిట్లు చెప్పి ఆయన వదిలేశాడు. ఈయనకి తెలుసు నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడని చెబుతాడని. అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నాడు, రాత్రి ఇక ఎన్నడూ అక్కడ ఉండదు. ఇది 6వ పాయింట్. రాత్రికి ఎన్నడూ ఉండదు. పగలు అక్కడ ఎప్పుడు పగలే గనుక రాత్రికి ఎన్నడూ ఉండదు. ఎప్పుడు పగలే గనుక తెరచిన తలుపులు తెరిచినట్టే ఉంటాయి. రాత్రికి ఎన్నడూ ఉండదు.
దేవుని వాక్యం పగలు సమీపంగా ఉంది అని చెబుతూ యోహాను రాస్తున్నాడు. అక్కడ రాత్రి లేనందున పగటి వేళ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎప్పుడు తలుపు పగలు వస్తుంది కాబట్టి తలుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డే అండ్ నైట్ తలుపులు వేసే ఉంటున్నాయి. ఎవరైనా రావాలంటే బెల్లు కొట్టాల. పరలోకంలో తలుపులు వేసే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ దొంగలు ఉండరు. పరలోకములో తలుపు వేయబడింది. పరలోకమునకు అక్కడ పగడు ఎప్పుడూ పగలే, అక్కడ రాత్రి లేనందున పౌలు చెప్పాడు రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపిస్తుంది. అది 5 విషయాలు చెప్పాడు. యోహాను అపోస్తలుడు ఏం చెప్పంటే అక్కడ రాత్రి లేనందున పగటి వేళ దాని గుమ్మములు ఎప్పుడు తెరిచే ఉంటవి. చచ్చబకమైన పట్టణము 750 కోసలు, ఎటు చూసినా కానీ 750 కోసలు కదండి. దేవుని సూర్య చంద్రులు చీకాటి లేదు, శ్రీ యేసు వెలుగాయే. సూర్య చంద్రులు చీకాటి లేదు, శ్రీ యేసు వెలుగాయే. బంగారు వీధులు బహురమ్యమోగా అలంకరించబడెన్. అల్లదిగో మోక్షపురం, అది ఏ ప్రభు నివాసం, అది ఏ మన స్థిరవాసం. అల్లదిగో హల్లెలూయా. అక్కడ రాత్రి లేనందున పగటి వేళ దాని గుమ్మములు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. 7వ పాయింట్ చెప్పి ముగించేస్తాను. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం చదువు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. ఒకటే పాయింట్ ఉంటుంది అక్కడ. 22 ఉండదు అంటే పురుష ఉందా, కామం అంటే కొంచెం ఆగాలి అక్కడ. రాత్రికి ఎన్నడను దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదండి మండితం బగుపున్నది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి. పరలోక పట్టణము 12 గుమ్మములు. హల్లెలూయా. దీపపు కాంతి అయినను, ఏ కాంతి? అదే దీపపు కాంతి అంటే కరెంటు దీపాలు, నో కరెంట్ బిల్. ఇక్కడ వేలు వేస్తున్నాడు, పోతున్నాడు. ఇక్కడేమో తగ్గించాను అన్నాడు, అక్కడేమో పోతున్నాడు. ఒకడు తగ్గిస్తున్నాడు, 2 పెంచుతున్నాడు. నువ్వు అనుకున్నా తగ్గించాడు, ఎంత మంచోడు. వెనక పెద్ద మోపు పెడుతున్న సంగతి నీకు తెలియదు. పరలోకంలో నో ట్యాక్స్. ఇక్కడ నీ సొంత బిల్డింగ్ అనే కాదంట్లా, సొంత బిల్డింగ్ అనే ఇయర్లీ వన్స్ నువ్వు పన్ను కట్టాలా. ఇంటి పన్ను కట్టాలా, నీటి పన్ను కట్టాలా, వెలుగుకు పన్ను కట్టాలా. ఇంకా రాబోయే రోజుల్లో బహిరంగ వెనకటి జుట్టు పోనేసాడంట. అక్కడ ఏ పన్ను ఉండదు. హల్లెలూయా. 7 విషయాలు చెప్పాను. అక్కడ రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపపు కాంతి అయినను సూర్యుని కాంతి లేదు. సూర్య చంద్ర నక్షత్రములు లేనటువంటి రాజ్యం. సూర్యోదయం సూర్యాస్తమయం ఉండదు. మరి వంట చేసుకోవటం ఉందా అక్కడ? వంట సరుకు ఉంటుందా? ఏముంటుంది? భోజనం ఉంటుందా? వెజిటేరియన్ ఉంటుందా? నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు నాన్ వెజ్ తింటా ఉంటావు నువ్వు. వెజిటేరియన్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. దేవుడు కూడా నాన్ వెజే, నీకు తెలుసోలేదో. పరలోకంలో ఏముంటుందంటే పరలోకంలో దూతల ఆహారం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మహిమ శరీరం బ్రతకటానికి ఏ ఆహారం అయితే సూట్ అయ్యిద్దో అది ఉంటుంది అక్కడ. ఈ బాడీకి సంబంధించిన ఆహారం ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. ఎందుకంటే శరీరం ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మహిమకు సమరూపముగా మార్చబడతాం, క్రీస్తు పోలికలోనికి మార్చబడదాం. రాత్రి చాలా గడిచిపోయింది, పగలొచ్చేసింది. ఇంకెప్పుడు పగలే, రాత్రికి ఎన్నడూ ఉండదు. 7 విషయాలు చెప్పాను. కావలవాడా, రాత్రి ఎంత వేళ అయింది? 7 విషయాలు చెప్పాను. రాకడ సమీపంగా ఉంది, ప్రభు వచ్చే టైం అయిపోయింది. రేపు నీది కాదు, రేపేమో సంభవించింది నీకు తెలియదు. ఈ సభల చివరిలోనైనా నీ అంతటా నువ్వే వచ్చి పాస్టర్ గారిని కన్సల్ట్ అయ్యి, అయ్యా వాక్యం చేత నేను గుచ్చబడ్డాను, ప్రభు నన్ను గద్దించాడు, నాకు వాక్యం అర్థమైంది, నాకు ఇప్పుడు బాప్తిసం కావాలి, నాకు రక్షణ కావాలి, నీ అంతటా నువ్వే వచ్చి అడిగి తీసుకో. అది కరెక్ట్. రేపు గవర్నమెంటు ఉత్తరవాదిగా అడిగితే పాస్టర్ నేను బలవంతం చేశానంటే ఆయనకి సంబంధం లేదు, నేనే కావాలి ఇష్టపూర్వకంగా తీసుకున్నంటే నో కేస్.
అందే పేతురు చేసింది అదే. పేతురు ఎవరిని పిలవాలా, నేను గ్రహించాను. ఏందబ్బా అంటే ఈ రోజున వాక్యం అయిపోయి లేచి వెళ్ళిపోతున్నారు. రావాలి, నీ మార్పు కావాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్రీన్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డు, కార్డుల మీద బతుకుతున్నావు. అసలు కార్డు లేదు నీకు. అసలు కార్డు లేకపోతే అక్కడ వార్డులోకి వెళ్ళడానికి వీలు లేదు. కార్డు ఉంటేనే వార్డులోకి, పరలోకపు వార్డులోకి ప్రవేశం. ఏమిటే కార్డు? బాప్తీసం అనే కార్డు ఉండాలి. బాప్తీసం అనేది పిల్ల కోసం, పిల్లోడి కోసం, పెళ్లి కోసం కాదు. బాప్తీసం ఎందుకంటే పాపములు కడిగి వేసుకున్న కొరకు బాప్తీసం. రెండవది శిక్ష తప్పించుకున్న కొరకు బాప్తీసం. మూడవది రక్షణ పొందుటకు బాప్తీసం. నాలుగవది నీ పేరు జీవ గ్రంథములో రాయబడాలంటే బాప్తీసం. ఐదవది నీవు పరిశుద్ధుల పునరుద్ధానంలో లేపబడాలంటే బాప్తీసం. ఆరవది నీవు గొర్రె పిల్ల పెండ్లి విందులో చారాలంటే బాప్తీసం ఉండాలి. ఏడవది 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు కూడా ఉండాలంటే బాప్తీసం ఉండాలి. ఇదంతా అయిన తర్వాత, ప్రపంచాలు కాలిపోయిన తర్వాత, పునాదులు గల శాశ్వతమైన పట్టణంలో ఉండాలంటే బాప్తీసం కంపల్సరీగా నీవు బాప్తీసం పొందాలి. బాప్తీసం అంటే నీకు ఇది తేలిగ్గా ఉంది. బాప్తీసం అమ్మో బాప్తీసం ఏంటండి, సైతాన్ని నీకు అట్లా పుట్టిస్తారు. దానివల్ల నీకేం డేంజర్. దానివలన అది తీసుకుంటే నువ్వు వాడికి దక్కవని వాడికి భయం. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నావు అనుకో, సిగరెట్లు మాంతావు, పాను పరాక మాంతావు, కేను గుట్టక మాంతావు. ఇప్పుడు గుట్టకాయలు తిని జటకాయలు ఎక్కుతున్నారు పెందల కాడ. ఇప్పుడు సుట్టలు, బీడీలు, సిగరెట్లు, పాను పరాక, క్రేన్ గుట్టక, దమ్ము, బీరు, బిర్యానీ, ఏం చెప్పండి, షీపు లెక్కర అన్నీ పోయాలక సైతానికి లాసా కాదా? అందుకే నేను అంత తొందరగా వాడు బాప్తీసానికి రానివాడు. నువ్వు చర్చికి కోటాలకు బయలుదేరి ఇంటికాడ నీకు తాళం వేస్తున్నాడు. బెదర కోటాలకు వెళ్తున్నావా? పాస్టర్లు చెబుతారు మారు మనుషు పొరపాటు కూడా పొందబాక. ఎందుకంటే మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఇంకా చాలా కాలం. నీ మొత్తం లూజ్ అయిందాక నేను నిన్ను వాడుకోవాలా అంత చెప్తారు సైతాన్. నువ్వు వాడు చెప్పినట్టుగానే ఎంత గుండెలు బగిలి ఇంత పెద్ద సిస్టమ్ పెట్టి వాక్యం చెబుతున్నా చెవిటి శంకుదినట్టే ఉంటుంది. ఒకడు శంకుతున్నంట, బుగ్గలు పగిలిపోతున్నాయి. అక్కడుండి ఏందిరా ఎముక కొరుకుతున్నా అన్నట్టు వాడు. ఈ దృష్టికి అట్టుంది, అది ఎముక కొరికినట్టుగా ఉంది. చివిటి పాములు లాంటి క్రైస్తవులు ఉన్నారు. కావలివాడా, రాత్రి ఎంత వేళైంది. 7 విషయాలు చెప్పాను. ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసు రాకముందే, నీ ప్రాణం పోకముందే యేసు క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరిస్తేనే నువ్వు క్రైస్తవుడు. పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాడు. క్రీస్తును ధరించిన వాడే, క్రీస్తు యేసు నామములోనికి బాప్తీసం పొందిన వాడే క్రైస్తవుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధం రాస్తాడు. ఇప్పుడు తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలి. చూడండి, యేసు బాప్తీసం తీసుకున్నప్పుడు 3 ఉన్నారు. పరలోకంలో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, కుమారుడిగా యేసు నీళ్ళలో ఉన్నాడు. 3 ఒకే చోట కలిశారు. దట్ ఈస్ ద బాప్తీసం. బాప్తీసం అనేది అంత అర్థం ఉంది కాబట్టి అది తేలిగ్గా తీసుకోబాక. అది నీకే ప్రమాదం కాదు. ఈ ముద్ర నీకు లేకపోతే 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఇక్కడ విడిచిపెట్టబడతావు. అప్పుడు వాడు ఒక ముద్ర తీసుకొస్తాడు. అది ఏ ముద్ర తెలుసా? 666. ముగించేస్తున్నాను. 666 జ్ఞానము గల్ల మనుషుని సంఖ్య. 666 జ్ఞానము గల్ల మనుషుని సంఖ్య. అది అంత్యకాలమందున అంత్యక్రీస్తుగా మారిపోవును. అవనిలో జనులు అందరూ కలిసి అంత్యక్రీస్తునే ఆరాధించు. వస్తుంది 2వ రాకడ, ప్రభు యేసు రాకడ వస్తుంది. మొదటిసారి ప్రభు గొర్రె పిల్లగా మనుజ పాపములు మోసి తీర్చను. 2వసారి కొతమ సింహము రయముగ ధరణికి రానయ్యుండే. ధరణిలో ప్రభువుని నమ్మని వారికి మహాదండనగా మారుని రాకడ. దండన కావాలా, రక్షణ కావాలా? కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమె జస్ట్ ఒక తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసి సమయం అధ్యక్షుల వరకు అప్పగిద్దాం. చిన్న ప్రార్థన. నేను ఒక చిన్న హెచ్చరిక. తీర్మానం చేసుకో. మనస్ఫూర్తిగా రక్షణ కావాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు అయ్యగారిని కలవండి, మీ పేర్లు ఇవ్వండి, రక్షణ పొందండి. ఎంతో సంతోషిస్తాడు దేవుడు. మహిమగల తండ్రి, వాక్యం హృదయాల్లో మీరు స్థిరపరచండి అయ్యా. రేపు రాత్రి వరకు జరుగుతున్న సభలు మహిమార్థంగా జరిగించమని, నీ మహిమలో ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. రాత్రి కృపదయ చేసి మహిమ పొందమని యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కూర్చుందాం.